పెట్టిన ప్రతి కొమ్మ వచ్చింది చూడండి. ఏ విధంగా పెట్టాను అనేది, దీనికి ఎలా జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా రూట్స్ అనేవి ఈ విధంగా వస్తాయి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో పూర్తి వివరాలతో చెప్పడం జరిగింది. మీరు వీడియో మొత్తం చూసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, వెల్కమ్ టు మనోహరం. ఈరోజు నేను రోజ్మెరీ ప్లాంట్ కొమ్మలతోటి ఏ విధంగా ప్రాపగేట్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తాను. చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి రోజ్మెరీ కొమ్మల్ని. దీనికి మనము ఎక్కువ లేతది కాకుండా ఎక్కువ ముదురుది కాకుండా ఉండేటువంటి కొమ్మని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బెండ్ అవుతున్నట్టయితే అది సెమీ వుడ్గా ఉండాలి. అది పూర్తి లేతగా ఉన్నా సరే అది రూట్స్ రావు, ముదిరిన కొమ్మకి కూడా రావు. అందుకని మనం సెమీ వుడ్గా ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని అలాంటి కొమ్మల్ని తీసుకోవాలి. రోజ్మెరీని సీడ్స్తో కూడా పెంచుకోవచ్చండి, కానీ ఈ విధంగా కొమ్మలతో పెంచుకుంటే ఈజీగా పెరుగుతాయి. మన దగ్గర ఒక్క మొక్కని తెచ్చుకున్నట్టయితే ఇలాంటి మొక్కలు, రోజ్మెరీ మొక్కలు ఎన్నైనా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. ఇప్పుడు చూడండి ఎలా ఉందో నేను తీసుకున్న కొమ్మలు. ఈ విధంగా పూర్తి లేతగా లేవు, అలానే ఎక్కువ ముదురుగా లేవు. అలాంటి కొమ్మల్ని సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. అప్పుడు రూట్స్ అనేవి 100% సక్సెస్ వస్తాయి మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే వెనకాల ఉన్నటువంటి ఆకుల్ని జాగ్రత్తగా తీసేయాలండి. వెనకాల ఉన్న ఆకుల్ని తీసేయాలి. వాటి స్టెమ్కి ఉన్న టిష్యూ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఇట్లా తీస్తే వచ్చేస్తాయి. జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఇంతకుముందు నేను రోజ్మెరీ మీద వీడియో చేసినప్పుడు చాలామంది అందులో ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందని అడిగారండి. లోకల్ నర్సరీలలో చాలా ఈజీగా దొరుకుతాయి రోజ్మెరీ ప్లాంట్స్. ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయి, తప్పకుండా తీసుకోండి. లేదా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక రోజ్మెరీ ప్లాంట్ ఉన్నా కూడా ఈ విధంగా కొమ్మ తెచ్చుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలా తీసుకున్న నేను కొమ్మలన్నిటినీ ఇప్పుడు ఒక డబ్బా తీసుకోవాలి. ఆ డబ్బాకి పైన మూత, ప్లాస్టిక్ డబ్బా తీసుకోవాలి. ఆ మూతకి ఏదన్నా మేకు కానీ ఏదన్నా కొంచెం వేడి చేసి పెట్టినట్టయితే ఈ విధంగా హోల్స్ అవుతాయి. అలా మూతకి మాత్రమే హోల్స్ చేసుకోవాలి, డబ్బాకి కాదు. డబ్బాలో మనం వాటర్ పోస్తాము, డబ్బాకి ఎటువంటి హోల్స్ చేసుకోకూడదు, ఓన్లీ మూతకి హోల్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ డబ్బాలో వాటర్ తీసుకోవాలి. మనము పూర్తిగా నిండుగా తీసుకోవాలి వాటర్ని. మనం పెట్టే కొమ్మలు పూర్తిగా మునగాలి, అంతవరకు తీసుకోవాలి. ఇప్పుడు ఆ డబ్బా మూత పెట్టేసి మనం ఎక్కడి దాకా అయితే ఆకులు తీసామో కొమ్మలకి అక్కడి దాకా వాటర్లోకి వెళ్ళిపోవాలి ఆ కొమ్మలన్నీ కూడా. అలా ప్లేస్ చేసుకోవాలి మనము. ప్రతి హోల్లోంచి లోపలికి పెట్టేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఎలాంటి ప్లేస్లో పెట్టాలంటే ఏదన్నా ఒక మన టెర్రస్ గార్డెన్లో ఏదో ఒక చెట్టు కింద పెట్టండి. అక్కడ నీడ ఉండాలి, ఎండ ఉండాలి. అలాంటి ప్లేస్ చూసి ఈ డబ్బాని ప్లేస్ చేసుకున్నట్టయితే ఒక 15 డేస్లో చక్కగా రూట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 15 డేస్ క్రిందట సేమ్ ఇలానే చేసిన డబ్బా ఉందండి. నేను తయారు చేసిన కొమ్మలు ఏ విధంగా రూట్స్ వచ్చినాయో చూద్దాము. ఇదే ప్రాసెస్లో నేను ఈ రోజ్మెరీ కొమ్మల్ని పెట్టాను. 15 డేస్ అయింది. ఇప్పుడు రూట్స్ ఎలా వచ్చినాయో చూద్దాము. దీనికి చూడండి, మొత్తం అన్నిటికీ కూడా వేళ్ళు ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఈ విధంగా రోజ్మెరీ కొమ్మల్ని పెట్టుకున్నట్టయితే ఇలా 100% సక్సెస్ అవుతుందండి. అయితే ఈ డబ్బాని నేను ఒకటే ప్లేస్లో పెట్టాను, మళ్ళీ మార్చలేదు. ఒక చెట్టు కింద పెట్టాను, అది అలానే ఉంది. వాటర్ కూడా నేను ఎటువంటి చేంజ్ చేయలేదండి. ఫస్ట్ టైం పోసినప్పుడు వాటరే అలాగే పెట్టేశాను. ఒకవేళ వాటర్ ఇంకిపోతుంది అనిపించినప్పుడు కొంచెం హోల్స్ నుంచి వాటర్ పడేలాగా కొంచెం చిన్న గ్లాస్ తోటి దేనితోటన్నా వాటర్ పోసేదాన్ని, అంతే తప్ప నేను ఇంకెట్లాంటి డిస్టర్బ్ చేయలేదు. ఆ ప్లాంట్ని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా కదల్చకుండా అలాగే పెట్టుంచాను. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా తీద్దాము బయటికి.
ఈ రూట్స్ అనేవి చాలా డెలికేట్గా ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా తీయాలి ఆ హోల్ నుంచి బయటికి. ఫస్ట్ ఇది అలాగే తీసాను, కానీ తర్వాత దాని నుంచి కొంచెం సిజర్స్ తీసుకొని దాంతో జాగ్రత్తగా కట్ చేశాను. జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. హోల్ పక్క నుంచి ఇలా సిజర్స్ తోటి కట్ చేసుకుంటే ఆ హోల్ అనేది ఓపెన్ అయిపోతుంది. అప్పుడు కొమ్మని జాగ్రత్తగా తీసేయచ్చు. గట్టిగా ఫోర్స్గా లాగామంటే రూట్స్ అనేది విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకని నేను ఈ విధంగా కట్ చేసి తీసాను కొమ్మలన్నిటినీ. వాటర్లో డైరెక్ట్గా కొమ్మల్ని పెట్టేసిన దానికన్నా కూడా ఈ విధంగా హోల్ చేసి దానిలో పెట్టుకోవడం వల్ల సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉందండి. అందుకని ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ విధంగా కొమ్మలు పెట్టేసినట్టయితే ఒక్కొక్కసారి ఆ వాటర్లో పడిపోయేవి కుళ్ళిపోయే ఛాన్స్ కనిపిస్తుంది. అందుకని ఈ విధంగా హోల్ చేసి పెట్టినట్టయితే ఇంకా సక్సెస్ అనేది ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. జాగ్రత్తగా కట్ చేస్తే వచ్చేస్తాయి కొమ్మలు. నేను ఇంతకుముందు రోజ్మెరీ గురించి చేసినటువంటి వీడియోలో కింద చాలామంది ఏమని కామెంట్ చేశారంటే, మేము ఎన్నిసార్లు తీసుకొచ్చినా సరే మొక్క అనేది బ్రతకట్లేదు అని చాలామంది కామెంట్ చేశారండి. చాలాసార్లు తీసుకొచ్చాము, మొక్క అనేది బ్రతకట్లేదు, ఏం చేయాలి అనేసి. దీనికి రెండు కారణాలండి. వాటర్ అనేది ఎక్కువ ఇవ్వడము, వాటర్ అనేది చూసి జాగ్రత్తగా ఇస్తే రోజ్మెరీ ప్లాంట్ అంత తేలిగ్గా ఏమీ పోదండి. మరొకటి సన్లైట్, ఫుల్ సన్లైట్లో పెట్టాలండి. ఇండోర్ ప్లాంట్ కాదు, ఫుల్ సన్లైట్లో పెట్టాలి. ఇప్పుడు మనం తీసామండి, వేళ్ళతో సహా అన్ని జాగ్రత్తగా తీసుకున్నాము. ఇందులో నేను 6 పెట్టాను. మొదటి దానికి కొద్దిగా రూట్స్ డిస్టర్బ్ అయినాయండి. మిగిలిన అన్నిటికీ కూడా చక్కగా రూట్స్ అనేవి వచ్చేసాయి. మంచిగా చూడండి. ఇప్పుడు నేను వీటిని మట్టిలో పెట్టుకుంటాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇట్లా ఫస్ట్ అయితే చిన్న వాటిలలో పెట్టుకొని తర్వాత ఇంకొంచెం పెరిగిన తర్వాత కాస్త పెద్ద దాంట్లోకి మార్చుకుంటాను. దీనికోసం నేను తీసుకున్న మట్టి మిశ్రమం వచ్చేసి కోకోపీట్, గార్డెన్ సాయిల్, వర్మి కంపోస్ట్, ఈ 3 సమానంగా కలుపుకున్నాను. దీనికి హోల్స్ పెట్టుకున్నాను. జాగ్రత్తగా ఇందులో పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా రూట్స్ చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టేసుకొని మట్టి కప్పేసుకోవాలి. వాటర్ కోసం ఇలాగే అన్నిటికీ హోల్స్ పెట్టుకున్నాను. వీటిలలో మట్టి మిశ్రమాన్ని నింపుకొని ఇలా రూట్స్ వచ్చిందని చాలా జాగ్రత్తగా ఇందులో పెట్టేసుకున్నాం. ఇందాక సర్వైవ్ అవ్వడానికి 2 కారణాలు చెప్పుకున్నాం కదండి, అలాగే మట్టి మిశ్రమం కూడా ముఖ్యమండి. వెల్ డ్రైన్ సాయిల్ అనేది ఇంపార్టెంట్ ఏ మొక్కకైనా సరే, రోజ్మెరీకి కూడా అంతే. వెల్ డ్రైన్ సాయిల్ పెట్టుకున్నామంటే అంత తొందరగా పోదది. వాటర్ ఇచ్చుకొని దీన్ని ఇప్పుడు మనం ఒక 10-15 డేస్ దాకా నీడలోనే పెట్టుకోవాలి, ఫుల్ సన్లైట్లో పెట్టకుండా. ఇందాక ఎలా అయితే చెట్ల కింద పెట్టామో అలాగే ఒక చెట్టు కింద
సెమీ షేడ్లో పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ పెట్టుకొని మీకు చూపిస్తాను. ఇలా మనం ఎన్ని ప్లాంట్స్ కావాలంటే అన్ని ప్లాంట్స్ తయారు చేసుకోవచ్చండి కటింగ్స్ ద్వారా. ఇవి సీడ్స్ ద్వారా కూడా పెరుగుతాయి, కానీ సీడ్స్ ద్వారా అంత ఈజీ కాదు. కొంచెం దానికన్నా కూడా మనం ఈ విధంగా స్టెమ్ కటింగ్ ద్వారా పెంచుకున్నట్టయితే చాలా ఈజీగా ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎన్ని మొక్కలు రెడీ చేస్తున్నాను నేను. చూసారు కదండి, చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు రోజ్మెరీ ప్లాంట్ని. ఒక్క ప్లాంట్ ఉంటే మనం ఎన్ని ప్లాంట్స్ ఉన్నా రెడీ చేసుకోవచ్చు. కాకపోతే మనం తీసుకునేటప్పుడు ఇట్లా స్టెమ్ అనేది ఇలా చూసుకోవాలి, అది పూర్తి లేతగా అవ్వకూడదు, మరీ ముదిరింది అవ్వకూడదు. అలాంటి స్టెమ్ సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకున్నట్టయితే 100% సక్సెస్ రేట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఏ విధంగా నేను చేశానో ఆ విధంగా మీకు వచ్చిన తర్వాత నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. రోజ్మెరీ ప్లాంట్కి ఇంకొక ఇంపార్టెంట్ టిప్ అండి, అది ఎప్పటికప్పుడు మనము కట్ చేసినట్టయితే కొమ్మల్ని అవి ఒకదాని దగ్గర 2-3 కొమ్మలు వస్తూ ఉంటాయి. అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మనం ఎప్పుడైనా కట్ చేస్తుంటే చూడండి, ఇక్కడ కొత్త కొత్త కొమ్మలు 1కి 2-3 వస్తాయి. అందుకని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, నేను ఇక్కడ కట్ చేస్తే ఎన్ని కొమ్మలు కొత్త కొమ్మలు స్టార్ట్ అయినాయో చూడండి. ఇంకా ఇక్కడ కూడా చూడండి, ఒక్క దగ్గర కట్ చేస్తే ఎన్ని కొత్త కొమ్మలు స్టార్ట్ అయినాయో చూడండి. అందుకని ఎప్పటికప్పుడు దీన్ని ట్రిమ్ చేసుకుంటుంటే మంచిగా బుషీగా రెడీ అవుతుంది. చాలా యూజెస్ ఉన్నాయండి రోజ్మెరీ వల్ల. తప్పకుండా అందరూ పెంచుకోండి. నేను ఆల్రెడీ దీనికి వాటర్ ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియో చేశాను. ఆ వీడియోని తప్పకుండా చూడండి. దీని కేర్ ఎలాగో కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియోని కూడా చూడండి. చాలా హెయిర్ ఫాల్కి చాలా బాగా యూజ్ అవుతుంది రోజ్మెరీ ప్లాంట్. అందరు తప్పకుండా పెంచుకోండి. ఇలా ఒక్కసారి కొని తెచ్చుకున్నా లేదా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకున్న ఒక కొమ్మని తెచ్చుకున్నా కూడా ఇలా నీట్గా ప్రాపగేట్ చేసుకొని కొత్త ప్లాంట్స్ మనమే తయారు చేసుకోవచ్చు. మళ్ళీ కొన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.